ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. అయితే వైసీపీకి ఇప్పుడు అన్ని చోట్ల బలం ఉందా, ఎక్కడైనా వీక్ ఉందా అనే అంచనాలు, లెక్కలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసుకోవాలి అనేది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ బలం తగ్గుతుంది, అక్కడ నాయకులు లేకపోవడమా ఏంటి కారణం అనేది. అయితే ఇప్పుడు ఒకప్పుడు వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం అంటే ప్రకాశం జిల్లా పేరు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి, జిల్లా మొత్తాన్ని నడిపే సమర్థ నాయకత్వం లేదు అనేది. ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండేవారు, ఆయనే మొత్తం ఒంటి చేత్తో మొత్తం నడిపేవారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే జనసేనలోకి వెళ్ళిపోయారో అక్కడ సరైన సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు, ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. పార్టీని నడిపించే మెయిన్ పిల్లర్గా ఉండేవారు ప్రకాశం జిల్లాకి కీలకమైన వ్యక్తి బాలినేని. ఆయన లేకపోవడం ఆ లోటు కనబడుతోంది అనేది కొంతమంది చెప్తున్నమాట. అయితే ఇటీవల బాలినేని పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, దాంతో బాలినేని రాజకీయ దూకుడు పెంచారు. అది వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలోని చర్చ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా యాక్టివ్ మోడ్లోకి రావాలి అనేది స్థానికంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. కాకపోతే సొంతంగా స్థానిక సంస్థల మీద పోరు చేయాలి అంటే, పోరాటం చేయాలంటే ముందు వాళ్ళు బలపడాలి. అక్కడ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు ఏదో ఆందోళనలు ఇవన్నీ చేస్తున్న ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి తప్ప సీరియస్గా అవ్వట్లేదు అనేది. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఎందుకో జిల్లా రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు అనేది. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగన్ సన్నిహితుడు ఆయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన కొనసాగుతున్నారు కానీ ఆయన ఎక్కువగా తన సొంత నియోజకవర్గమైన దర్శికే పరిమితం అవుతున్నారు తప్ప మొత్తం జిల్లా అంతా సెట్ చేసే పనిలో అయితే లేరు అనేది. మరోవైపు జగన్ కూడా ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అయితే ఉందో, అవసరమైతే అక్కడ ప్రకాశం జిల్లాలో మొత్తం అందరితో ఒక మీటింగ్ కూడా పెట్టాలి అనేది. నాట్ ఓన్లీ ప్రకాశం, అన్ని జిల్లాల మీటింగ్లు పెట్టాలి. త్వరలో ఆ పని కూడా చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ బాలినేని వెళ్ళిపోవడం, ఆయన జనసేన మీద కాస్త సీరియస్ ఫోకస్ పెట్టడం, ఇది వైసీపీకి దెబ్బ అవుతుంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైసీపీ వెలుగులు ఇప్పుడు కనిపించట్లేదు అనేది అయితే లోకల్గా వినిపిస్తున్న మాట.